నా కుమారుడా, నీ జీవితం నిందల గుండా వెడుతోందా? దిగులుపడకు, నిన్ను నిందించిన వారి కొరకు ప్రార్థించుము, అప్పుడు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు. నా కుమారుడా, నా కుమార్తె, చాలాసార్లు ఏ నిర్ణయము తీసుకోవాలో అని ఎంతో ఆలోచించి ఉంటారు. ఎవరి మాట వినాలి అని, ఏ మార్గములో నడవాలి అని మీకు సందేహం వచ్చి ఉంటుంది. అయితే నా మాటలు విను, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. కాబట్టి మీరు చేసే పనిలోనైనా ఇంకా ఏ విషయము కోరకైనా నువ్వు అడుగు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు మార్గమును చూపిస్తాను. కాబట్టి ఎప్పుడూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చెయ్యి, నీకు సమాధానము వస్తుంది. నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావు? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావు. భయపడకు, నేను నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును, నేనే అబ్రాహాము